డాడ్ ఎస్ మై బాయ్. షాపింగ్ వెళ్తే ఒంటరిగా వెళ్ళొచ్చుగా. అదేంట్రా ఒక అందమైన అమ్మాయిని చూస్తే సైట్ కూడా కొట్టలేకపోతున్నాను. ఏంటి నువ్వా? నీ ఏజ్ లో నేను ఎలా ఉండేవాడు? హాయ్ అంకుల్. హాయ్ బేబీ. నేను ఎక్కడ చూసినట్టు ఉంది. ఆ రోజు అడ్రస్ మరి మీ ఇంటికి వచ్చానుగా, అప్పుడే మర్చిపోయారా? అవునవునవును. ఇంతకీ ఆ రోజు అడ్రస్ కనుక్కున్నావా? కనుక్కున్నాను అంకుల్. ఒట్టి ఫ్రెండ్షిపే కదా? ఒట్టి ఫ్రెండ్షిప్ చేయడానికి గర్ల్స్ సరిపోతారుగా, అబ్బాయి ఎందుకు? అయితే లవ్వే అంటావు. ఇతనెవరు, మీ తమ్ముడా? ఓ వీడు చూడడానికి అలా అనిపిస్తున్నాడా? అదేం కాదు అంకుల్, మీరు చాలా యూత్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా. మీ అబ్బాయికి పెళ్ళైందా? అది ఎందుకు అడుగుతాలే అమ్మా. నువ్వేమో మీ పేరెంట్స్ ని కష్టపెట్టకూడదని అబ్బాయిని వెతుక్కున్నావు. ఇదిగో వీడున్నాడే, నా తోక పట్టుకుని వేలాడుతూ ఉంటాడు. నాన్న ఇదంతా టూ మచ్. ఎవరైనా జిమ్ తీసుకొచ్చి కారు కాటగా పెట్టి నీ పెళ్ళం మొగుళ్ళు కొండ్రా వస్తున్నా. ఎవరు ఇక్కడ నుంచి కదలకూడదు. ఏరా సేటు మీ ఇంటిని ఓ రేటుకి అడిగాడు కదా, డబ్బులు తీసుకుని సంతకం పెట్టి ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకురా నా దగ్గర పంపావు? ఇప్పుడు ఏమైంది చూడు, ఇల్లు పోయా డబ్బు పోయా. సరే సరే ఇందులో ఒక సంతకం పెట్టు. రా ఏంటి ఆలోచిస్తున్నావు? సంతకం పెట్టు. ఎందుకు పెట్టాలి? సేట్ అడిగితే మేము ఇచ్చేయాలా? అదేం కుదరదు. ఏంటమ్మా మహారాణి, ఇంట్లో అధికారం అంతా నీదేనా? ఇదే చోట నీ ఒంటి మీద నూనె పోగు కూడా లేకుండా చూడాలని మా కుర్రాళ్ళు చాలా సరదా పడుతున్నారు. కొంచెం ఇలా బయటకు వస్తావా? రా రామ్మడు. ఏంట్రా అక్కడ జనం అంతగా ముగారు? బండాపు ఉండు, నేను చూసి వస్తాను. పెళ్ళాన్ని నగ్నంగా చూడకుండా వీడు సంతకం పెట్టేటట్టు లేడురా. చూపించండి రా మీ ప్రతాపం. ఆవిడ చీర పట్టుకుని లాగుతుంటే అలా వేడుకు చూస్తారేంటి? త్వరగా కానివ్వండిరా. నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న నాన్న ఆగు. నాన్న వాడుతుంది గలాట, అందుకని చూస్తూ ఉడకమంటావా? నాన్న వాడు చాలా డేంజరస్. వాళ్ళతో మనకి వెళ్ళమా, నీకు బుద్ధి లేదు. నడి రోడ్లో ఆవిడ చీర పట్టుకుని లాగుతావేంటి? ఛీ, నువ్వు పోమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తమాషా చూస్తుంటే నీకు మాత్రం కోపం పొడుచుకొచ్చేస్తుందంటే నిన్ను వెళ్ళమన్నా? ఒకసారి చెప్తే అర్థం కదా? నువ్వు అసలు నా కొడుకువేనా? ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా నాన్న. ఈయన మా నాన్నరా. నీకేమైనా తిక్క? మీ నాన్న అయితే తీసుకుని పారిపోవచ్చుగా. ఈయన మా నాన్నరా. ఏంట్రా గొంతు లేస్తుంది? మీ నాన్న అయితే కొమ్ములు వచ్చాయా? ఈయన మా నాన్నరా.
నేను రా కూల్ వెళ్దాం పద. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంకా మిగిలే ఉన్నానుగా. వదిలేదా పద వెళ్దాం. ఏ పెద్ద మనిషి, ఏంటి కొడుకుని భద్రంగా తీసుకెళ్తున్నావు? ఆడు మగాడేనా లేక నాలాంటోడా? స్మోక్ చేయకూడదు, బయటకు వెళ్ళండి. ఎంతమందిరా? ఒక్కడే అన్నా. ఒక్కడా? హలో, చెప్తున్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కదా. ఎవడ్రా వాడు? తెలీదన్నా. వాడెవడో ఏంటో డీప్ గా వాచ్ చేయి. వాడిని నేనే లేపేస్తా. అర్ధనారెక్కడ్రా? ఏయ్ అర్ధనారి, వీరికి నా కొడక, ఒక్కడు ఎంతమందిని చావచ్చుతకు పదాడు, నువ్వు ఎంట్రుకులు పీకుతున్నావా? వాడిని చంపుండాలి లేదా నువ్వు చచ్చుండాలి. ఏది కాకుండా ఓ మూల చతికలు పడ్డావే, సిగ్గులేదు నీకు? ఈ సింహాద్రి పరువు తీసేసావరా? అర్ధనారి, రేయ్ అర్ధనారి, అర్ధనారి, రేయ్ నిన్నేరా? రేయ్ గుడ్ మార్నింగ్ డాడ్. సండే నాడు చక్కగా స్నానం చేసి టిఫిన్ చేసి మళ్ళీ నిద్రపోతున్నావు. నాతో పాటు కాసేపు ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి నేనేం చేయాలరా? ఏంటన్నా అలా మాట్లాడతావు? నువ్వు కనుక కొంచెం స్లిమ్ అయ్యావనుకో, నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఆహా ఆహా ఆహా, ఏంట్రా నీకు ఇంత మంచి బుద్ధి పుట్టింది? స్లిమ్ అవుతారు అనుకున్నానమ్మా. నీ మాయ మాటలకి నేను అంత తేలిగ్గా లొంగనరా. ఈ లోకంలోనే మహా అందగత్తె ఎవరో తెలుసా? ఎవరు? మీ అమ్మేరా. ఇది నువ్వు నమ్ముతున్నావు. ఏరా, నేను అందంగా లేనా? నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. ఇదిగో తాగు. వద్దు, ఆయన హలో హలో, గరుడాద్రినే మాట్లాడుతున్నాను రా. గరుడాద్రినా? ఏంట్రా ఫోన్ తీయడానికి ఎంతసేపు వచ్చింది? తర్వాత మాట్లాడతాను. నాకు వెంటనే నిజం తెలియాలి. పెట్రా నీ అయ్యా. హలో హలో నాన్న. ఎవరాదే? గోపిగాడు. ఫోన్ లో ఎవరన్నా అడగటం లేదు. ఆ పిల్ల ఎవరు? పిల్ల? ఏ పిల్ల? రేయ్, నీ బాబునరా నేను. నీ గురించి నాకు తెలీదా? నీ కళ్ళబొల్లి కబుర్లు మానేసి మర్యాదగా నిజం చెప్పు. నాటకాలు ఆపే. ఇంతకీ నీ హృదయాన్ని తెచ్చుకున్న ఆ పిల్లవరా? చెప్పి తీరాల్సిందే. ఇంకా రాలేదండి నాన్న. ఏనా చెయ్యి ఇలా వణుకుతోంది? అదేరా, పిల్లని చూడడానికి వెళ్తున్నాం కదా, అందుకే. పిల్లని చూడబోయేది నాకు, మీకు కాదు. అది మనసులో ఉంచుకొని మాట్లాడండి. అది కాదురా, కాబోయే కోడలు కదా, అందుకే టెన్షన్. నాకు పిల్లని చూస్తున్నందుకే ఇంత టెన్షన్ అయితే అమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు ఇంకెంత టెన్షన్ పడ్డావో. నేను ఇక్కడ చూశాను, మీ తాతయ్య నానమ్మ చూసి తాళి కట్టరా అన్నారు, కట్టేశాను. సామాన్ చాయినా మీ అమ్మ సూపర్. అవునా? ఎన్ని కట్టుబాట్ల మధ్య పెరిగి నాకు ఇంత ఫ్రీడమ్ ఎలా ఇచ్చావు? నేను ఎలా ఉండాలని కలలు కన్నాను, నిన్ను ఆ విధంగానే పెంచుతున్నాను రా. యు ఆర్ ది రియల్ హీరో నాన్న. ఎస్ ఐ నో, బట్ ఐ వాంట్ టు గో నౌ. బట్ వేర్? దిస్. ఆ అమ్మాయి వచ్చే టైం అయింది. టెన్షన్ అంతా ఉండు, నేను వెళ్ళొచ్చేస్తాను.
హాయ్ అంకుల్. హాయ్ స్కూటీ బేబీ, నువ్వేంటి ఇక్కడ? నా లవర్ ని మీట్ అవ్వడానికి వచ్చాను. అవునా? మా అబ్బాయి కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని చూడడానికే వచ్చాం. అవునా? ఆల్ ది బెస్ట్. సేమ్ టు యు. ఈ కడుక్కాయకి ఎవడు బలైపోయాడో ముందు వచ్చిన పని చూడాలి. మా నాన్నకి ఎంతవరకు ఏం చెప్పలేదు, నువ్వే అన్నీ చెప్పాలి ప్లీజ్. ఏయ్, నువ్వేంట్రా ఈ అమ్మాయి పక్కన కూర్చున్నావు? ఏమ్మా, ఆ రోజు ఇంకెవరో అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పావే? ఇంకెవరో అబ్బాయి కాదు అంకుల్, తను మీ అబ్బాయి. ఆరి పిడుగుల్లారా, ఆ రోజు బైక్ లో వస్తే ఏవేవో మాట్లాడుకున్నాం కదా. అప్పుడేదో సరదాగా నేను ఆట పట్టించావు. ఏంటి సరదాగా? రేయ్, నిన్నేం చేస్తాడో చూడు. వద్దు అంకుల్, ఆయన్ని కొట్టకండి అంకుల్. సారీ అంకుల్. నాన్నోయ్ అది సరే గాని అమ్మాయి ఎలా ఉందో? ఈ అమ్మాయ ఆ రోజు ఇంటికి వచ్చి అందరినీ బెదిరించింది, ఇక లైఫ్ లాంగ్ నిన్ను బెదిరిస్తుంది. అయ్యో సారీ అంకుల్. ఊరికే తమాషా కన్నానమ్మా. సారీ చెప్పేసింది కదా, మంచి అమ్మాయి. ఓకే థాంక్స్ నాన్న. ఇప్పుడు యాక్చువల్లీ ఈ మీటింగ్ ఎందుకంటే ఎందుకు? నువ్వే ఎలాగైనా తాతయ్యకి చెప్పి తాతయ్యతోనా? నాన్న ప్లీజ్ నాన్న, నువ్వే అందరినీ ఒప్పించాలి నాన్న. నేనెలా తాతయ్యతో? ఇప్పుడేగా నేను రియో హీరో అన్నాను. అలా అంటావా? మా నాన్న దగ్గర దెబ్బలు తిని 4 రోజులైంది, మళ్ళీ కొట్టించేలా ఉన్నావే. చాలా బాగుంది.